తెప్పించారు ఏమైనా మధ్యలో తెప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రిజల్ట్ అనౌన్స్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ ఇదే టైంకి రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వాన్ని సంబరాల్లో మునుగున్నారు. సో సంవత్సరం రాష్ట్రం మొత్తం ఎవరు ఏం పని చేశారని ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని సర్వేస్ కూడా చేయించుకోవడం ప్రతిదీ కూడా జరుగుతుంది. అయితే దురదృష్టం సాత్తు అపోజిషన్ ఎలగలేదు, అపోజిషన్ అని పిలవలేము. 11కే 11 రెడ్డి అని పిలుస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ గడియారంలో 11 నెంబర్ తీసి వైఎస్ఆర్సీపీ అని కూడా రాసుకుంటున్నారు. కొన్ని చోట్ల చాలా వరకు చూస్తున్నాం. అవన్నీ పక్కన పెడితే వెన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఎంత దారుణం అండి. ప్రజలు స్వచ్ఛందంగా ఒక తీర్పు ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరిగాయి. వ్యవస్థలు అన్నీ కూడా ఆయన మేనేజ్ చేస్తే జరిగిపోతాయి అనుకున్నాడేమో. ప్రజలందరూ ఒక మ్యాండేట్ ఇచ్చి మాకు నువ్వు అవసరం లేదు, నియంత్ర పాలన మాకు అవసరం లేదు, తిరిగి ప్రజాస్వామ్యం తీసుకురావాలి, మేము స్వేచ్ఛగా జీవించాలి, మాకు ఈ దాడుల నుంచి మా భూములు మాకు రావాలి, ఎన్నిటిపైన ఆయన ఇచ్చిన గత 5 సంవత్సరాల్లో ప్రజలు పడ్డ కష్టాలకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయనకి 11, మాకు 164. సొంత చెల్లిని ఇంటి నుంచి బయటికి పెట్టి రక్త సంబంధానికి కూడా వెన్నుపోటు పొడిచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంతేకాకుండా ఎస్సీలు బీసీలు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ప్రతి పథకాన్ని సునాతునకలు చేస్తూ వ్యవస్థను నాశనం చేసి వాళ్ళని ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే బీసీలకు వెన్నుపోటు, ఎస్సీలకు వెన్నుపోటు, అలాగే ఇప్పుడు జరిగిన ఎస్టీలకి వెన్నుపోటు. ఇంత వెన్నుపోటు చేసిన ఈయన వెన్నుపోటు దినం గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలందరూ చాలా చైతన్యవంతులు. ప్రజలకి ఏం కావాలో తెలుసు, ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలుసు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి స్వేచ్ఛగా మీరు గమనించి ఉండండి. ఈరోజు వెన్నుపోటు దినం పెట్టినా కానీ ప్రభుత్వం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది. గత 5 సంవత్సరంలో ఒక ధర్నా జరిగిందా, ఒక ఎంప్లాయీస్ కానీ యూనియన్స్ కానీ బయటకు వచ్చి ఎప్పుడైనా జరిగిందా? అంటే ఒక ప్రజాపాలన పాలిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం పాలన చూసి తట్టుకోలేక సంవత్సరంలో మా పైన ఉన్న ఇంకా నమ్మకాన్ని ఇంత కూడా తగ్గకుండా ప్రజలు మాపై చూపిస్తున్న అపారమైన నమ్మకానికి ఆయన వేస్తున్న మెడిసిన్ కూడా పనిచేయట్లేదు. దట్టు రెడ్ బుక్ చట్టం తన పని చేసుకుని పోవడంలో వంశీ కానీ, పేర్ల నాని కానీ, అలాగే ఇంకో నాని కానీ, బూతుల నాని, ఆయన పేరు తెలీదు, ఆ నాని కానీ, వీళ్ళందరికీ ఏమైతుందో ఈ భయంతో ఏం మాట్లాడక తెలియక ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ వెన్నుపోటుతనం అనడం కానీ ఆయన విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే కుటుంబం నుంచి తీసుకొచ్చాను, ఎన్ని వెన్నుపోట్లు చేస్తేనే ఆయన ఎంతవరకు వచ్చాడు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే